హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. యారీ స్టాండ్స్, నీడిల్స్ లేదా బీడ్స్ కానీ కావాలని అనుకుంటే వీడియో పైన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ట్యాగ్ చేశాను, చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసి డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. నేను ఇక్కడ వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకొని మధ్యలో ఉన్న స్టెమ్ని కాడ స్టిచ్ లేదా స్టెమ్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కాడ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి అటాచ్ చేస్తూ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ సింగిల్ లేజీ డేజీ రింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 లైట్ పింక్ కలర్
యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకొని ఫ్లవర్ షేప్ లాగా 5 టైమ్స్ లేజీ డేజీ రింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక ఫ్లవర్కి మనం లైట్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తే ఇంకొక ఫ్లవర్కి డార్క్ కలర్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ రౌండ్ షేప్కి ఈ లైట్ కలర్ థ్రెడ్తోనే 2 రౌండ్స్ తిప్పి 3 టైమ్స్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. పైన ఒకటి కింద 2 ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఏదైతే మనం ఈ ఫ్లవర్కి థిక్ కలర్ యూస్ చేస్తామో దాంతో మనం లైట్ కలర్ ఫ్లవర్ మధ్యలో ఈ విధంగా 3 టైమ్స్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ ఇంకొక ఫ్లవర్ని, అంటే ఈ ఫ్లవర్కి థిక్ కలర్ యూస్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ లైట్ కలర్ ఫ్లవర్, అందుకని మళ్ళీ 5 టైమ్స్ లేజీ డేజీ రింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా మనం ఈ లైట్ కలర్ పింక్ కలర్ యాంకర్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్లవర్స్కి థిక్ కలర్ యూజ్ చేయాలి. అందుకు ఈ లైట్ కలర్ ఫ్లవర్కి 3 టైమ్స్ మనం 2 రౌండ్స్ తిప్పుతూ ఫ్రెంచ్ నాట్స్ వేసుకుంటున్నాం. తర్వాత ఎక్కడైతే ముందుగా మనం ఫ్రెంచ్ నాట్స్ స్టిచ్ చేసుకున్నామో దాని మీద ఫ్లవర్ లాగా 5 టైమ్స్ లేజీ డేజీ రింగ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 రౌండ్స్ తిప్పి 3 ఫ్రెంచ్ నాట్స్ వేసాను కదా. ఆల్రెడీ మనం లైట్ కలర్ థ్రెడ్తో ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్నాం. దాని మీద 5 టైమ్స్ లేజీ డేజీ రింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్టర్నేటివ్ కలర్స్ యూస్ చేస్తూ మనం మొత్తం స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకొని అక్కడక్కడ బుటీ వర్క్ లాగా చేసుకుంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో ఫుల్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చాలా అందంగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.